సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈ రోజు తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలో గల అన్ని మండలాలకు మరియు మున్సిపల్ పరిధిలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఆపదలు ఆపద్బాంధవుడిగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని, కష్ట సమయాల్లో వైద్యం చేయించుకోలేదని నిరుపేదలు సీఎం సహాయ నిధి ఎల్ఓసి వినియోగించుకోవాలని అన్నారు। ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరైనా సరే ఆపదలో వైద్య ఖర్చుల నిమిత్తం క్యాంపు కార్యాలయానికి వస్తే కులం మతం పార్టీ అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎల్ఓసి అందజేస్తామని తెలిపారు। గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా, పేద బడుగు బలైన వర్గాలు బాగుండాలని మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం పెట్టి, ఆరోగ్యశ్రీ కాకుండా వేరే కార్పొరేట్ ఇతర వైద్యాలు ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే ఆపదలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు ఉపయోగపడే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలా। ఆ రోజు 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఈరోజు మళ్ళీ మీరందరి సహకారంతో గత 10 సంవత్సరాలు పాలించినటువంటి దుష్ట శక్తులు ఒకే కుటుంబం పాలించి తెలంగాణ నష్టం చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ బొందపెట్టి మళ్ళా ప్రజాపాలనని మన ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఏదైతే ఉన్నదో ఈరోజు 10 లక్షలు చేయడం, దాంట్లో భాగంగా ఎల్ఓసీలు కానీ దాదాపు నేను అనుకుంటా మన దగ్గరనే మన నియోజకవర్గం నుంచి ఎల్ఓసీలు కూడా మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టినప్పుడే దాదాపు నేను అనుకుంటా ఒక 2 నుంచి 2-3 కోట్ల వరకు మినిమం 2 లక్షలు తగ్గకుండా ఎవరు ఇట్లా అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీలకు రహితంగా, ఎందుకంటే ఇది ఆరోగ్య సమస్య, ప్రతి ఒక్కరం ఆరోగ్యంగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో పార్టీలకు రహితంగా మీరు ఎవరైనా సీఎం ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఒరిజినల్ పేపర్లు ఎవ్వరు పెట్టుకున్నా నేను అందరూ కూడా ఇమ్మీడియటే మీరు వచ్చి ఆఫీస్లో, మన క్యాంప్ ఆఫీస్లో మీరు అవన్నీ కూడా సబ్మిట్ చేయండి। మీకు అవన్నీ ఇమ్మీడియట్గా 4 రోజుల్లో ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను చూసుకుంటాను। ఇవి చాలా రోజులు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది, దాంట్లో ఎలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానివ్వండి సబ్మిట్ చేసినటువంటి దాన్ని ఆ డాక్యుమెంట్ ఇవ్వడానికి మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి సంవత్సర కాలం పట్టింది। మొన్ననే ఇస్తే ఖచ్చితంగా ఎక్కడికి వచ్చినా మేము పాత అప్పుడు ఇచ్చినా మేము సీఎం రిలీఫ్ ఫండ్గా మా డాక్యుమెంట్స్ ఇచ్చినా మాకు రాలేదని చెప్పి గ్రామాలకు వెళ్ళి చాలా మంది పేద బడుగు బలైన వాళ్ళు అడిగారు। దాంట్లోనే నేను కూడా సీఎం గారిని 4-5 సార్లు అడగడం జరిగింది। గతంలో ఇచ్చినాం, పార్టీ ఏదైనా సరే ఎవరు ఇచ్చినా కానీ మనకి ఇచ్చే బాధ్యత, ఎందుకంటే పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ చెక్కులు పంపిణీ చేసే బాధ్యత మనకు ఉంది కనుక ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గౌరవ సీఎం గారిని కూడా అడగడం జరిగింది। అడిగినప్పుడే దాదాపు ఈరోజు మన నియోజకవర్గం మొత్తము 190 మందికి ఇవ్వడం జరిగింది। ఇంకెవరైనా మిగిలిపోయినట్టుంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తాం। దయచేసి నిమిషాల మీకు ఎవరికి ఎల్ఓసీ కావాలన్నా 24 గంటల్లోనే వారికి కావాల్సినటువంటివి అన్నింటినీ కూడా ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా వేరే హాస్పిటల్లో మీరు జైన్ చేసినట్టుంటే కూడా ఖచ్చితంగా అవన్నీ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి। వారందరూ కూడా ఒక 2-3 రోజుల్లోనే అమౌంట్ ఇప్పించే బాధ్యతగా నేను ఎమ్మెల్యేగా తప్పకుండా తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవన్నీ తీసుకుపోయి చెక్కులు ఇంత పెట్టుకోకుండా దయచేసి అకౌంట్లో వేసుకోండి, ఎప్పటి పేమెంట్ వచ్చేస్తుంది దయచేసి ఎప్పటి అకౌంట్లో వేసుకోవాల్సిందిగా మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ